సికింద్రాబాద్లో జరుగుతున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలకు వచ్చాం. ఇక్కడైతే చాలామంది జనాలు ఎక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి అలాగే భాగ్యనగర నలుమూలల నుంచి అయితే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజైతే ఆలయ ప్రాంగణంలో అలంకారాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే దేవాదాయ శాఖ అయినా ఆలయ అధికారులైనా ఆలయ సిబ్బంది అయినా ఇక్కడ చాలా అద్భుతమైన అలంకారాలతో అమ్మవారి అలంకారాలతో పుష్పాలతో ఇక్కడ చాలా అద్భుతంగా అలంకరణ చేశారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఆషాఢ మాసం 3వ బోనం అయితే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే సమర్పించారు. అలాగే ఇక్కడికి ఈరోజు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే మంత్రులు కొండ సురేఖ, మంత్రి సీతక్క కూడా వచ్చి ఇందాకే అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ ప్రజలైతే రాష్ట్ర నలుమూలల నుంచి అలాగే భాగ్యనగర నలుమూలల నుంచి వచ్చారు. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. మంచిగా భక్తులు కూడా అందరూ కూడా బోనాలతోటి మంచిగా అమ్మవారి దర్శనం చేసుకుంటేందుకు వస్తున్నారు. మంచిగా వర్షాలు పడాలి, రియల్ ఎస్టేట్ బాగా పెరగాలి, మన తెలంగాణ బాగా అభివృద్ధి చెందాలి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? మంచిగానే ఉన్నాయి కదా, ఎప్పుడు ఏర్పాట్లు జరుగుతూనే ఉంటాయి. అంత బోలెడు పోలీసు వాళ్ళు ఉన్నారు, 2400 మంది పోలీసులు. మంచిగా అందరు బాగుండాలి, వర్షాలు బాగా పడాలి, అందరు ధనవంతులు కావాలి, మన పిల్లలందరూ కూడా గొప్పగా చదువుకొని ప్రపంచమంతా మన పిల్లలే ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా మన పిల్లలదే ఉంది కాబట్టి అందరం కూడా గొప్పగా ఐశ్వర్యంతో ధనవంతులతోటి రియల్ ఎస్టేట్ కూడా బాగా నడవాలని మొక్కి. మా ఒక రాష్ట్రాన్ని ఆశీర్వదించి ఈసారి మంచి వానలు, పంటలు, అదేవిధంగా తెలంగాణలో ఒక మంచి వాతావరణము ఈరోజు ప్రజలు అనుభవించాలని చెప్పేసి కూడా నేను ఆ తల్లి మహంకాళిని అడుగుతూ ఉన్నాను. నాకు తెలుసు ఈరోజు ఈ పండుగ నాడు పసుపు, వేప, అదేవిధంగా అనేకమైనటువంటి ఒక పరికరాలను మనం వాడతాము, సామగ్రులు వాడతాము. ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించింది. కాబట్టి ఈ ప్రకృతిని మనం పూజించేటటువంటి ఒక ఈ పండుగ, ఈ బోనాల పండుగ నాడు మరొకసారి భాగ్యనగర్ వాసులకు, తెలంగాణ వాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహంకాళి ఉజ్జయిని తల్లి ఆశీర్వాదాలు ఎల్లెడ మనం అక్కడ ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను.
ఎన్నో శక్తుల ఎల్లమ్మ తల్లి ఎంతో మీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది. మీ మాటల్లో చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు అలా అన్నారు, దానికోసం థ్యాంక్ యూ. మీరు చూస్తున్నట్టు అందరూ మొక్కుకున్నారు, మేము కూడా మొక్కుకున్నాం. తెలంగాణలో ప్రతి ప్రజలు, ప్రతి మనిషి సంతోషంగా, సక్సెస్ఫుల్గా, అలాగే హెల్దీగా ఉండాలి. అమ్మవారితో మేము వేడుకునేది ఇదే. అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలి. అందరూ వాళ్ళ మనోకామన అంటారు చూడండి, మనసులో ఉన్న ఏం ఆలోచన ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలి. ఇక్కడికి వచ్చి ఎంతోమంది భక్తులు మీరు చూస్తున్నారు, క్యూ లైన్స్లో కూడా చాలా లక్షల మంది భక్తులు 2 రోజుల నుంచి వస్తున్నారు. ప్రతి వారికి అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాలని మా ప్రయత్నం. ఎంతవరకు మేము నేర్చుకున్నది క్రితం సంవత్సరం అవన్నీ ఈ సంవత్సరం మేము కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నామండి.